Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Group 2లో రీజనింగ్ అన్న సెక్షన్లో ఫుల్ స్కోర్ సాధించడం ఎలా అది నేను మీకు ఈరోజు చెప్తాను. ఎందుకు ఫుల్ స్కోర్ సాధించాలో కూడా చెప్తాను. ఎందుకంటే రీసెంట్గా నాకు బాగా ఇష్టమైన ఒక విద్యార్థితో మాట్లాడినప్పుడు ఒక విషయం తెలిసింది. అంటే ఒక 4 మార్క్స్తో అతనికి మిస్ అయింది గ్రూప్ 2. చాలా హార్డ్ వర్క్ చేశాడు. అయితే అతను అడిగాను, ఎక్కడ పోయింది, ఏంటి మన ప్రాబ్లం అంటే, గ్రూప్ పేపర్ 2లోనేమో 124 వచ్చాయి సార్, కానీ పేపర్ 1 బాగా దెబ్బతీసేసింది, జస్ట్ 50 సంథింగ్ వచ్చాయి అని చెప్పాడు. అదేంటది అంత తక్కువ ఎందుకు వచ్చాయని స్టడీ చేశాను. ఓకే, సో రీజనింగ్లో బాగా మార్కులు పోయాయి అతనికి. అప్పుడు నాకు అనిపించింది, ఓకే ఇప్పుడు 4 మార్కుల్లో అంటే 10, 11 వచ్చాయి అంతే రీజనింగ్లో, ఇంకొక 10 మార్కులు అతను సాధించగలిగేటోడు. 4 మార్కులు ఎక్స్ట్రా వచ్చిందంటే సర్వీస్ వచ్చేది. ఆ కాన్ఫిడెన్సే వేరు. ఏదో ఒక సర్వీస్ వచ్చేది, తర్వాత ఇంకొకటి వచ్చేది. సో అక్కడ కన్నా ఇంకొక 10 మార్కులు తెచ్చుకోవచ్చు కదా. సో ఈ వేరే సెక్షన్స్లో తెచ్చుకున్నాంలే అనుకుంటూ ఉంటారు. వేరే సెక్షన్స్లో కష్టం. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఉంది, 100% తెచ్చుకోలేము. ఏ సెక్షన్లో అయినా 100, ఎకానమీ కానీ మనకి తెలియనట్టు 1, 2 వచ్చే ఛాన్స్ ఉంది, ఇంకా ఎక్కువ కూడా తెలియనట్టు రావచ్చు. కానీ ఇక్కడ 100% స్కోర్ చేయొచ్చు. నేను చెప్తాను హౌ యూ కెన్ డూ దాట్. సో ఫస్ట్ అయితే అనలైజ్ చేస్తాను, ఇదేంటి, దీన్ని కొంచెం పూర్తిగా అవగాహన చేసుకున్నాం. సో ఈ సెషన్లో నేనేం కవర్ చేస్తాను, లిస్ట్ ఆఫ్ టాపిక్స్ మొత్తం ఏమున్నాయి, సిలబస్ తీసుకొని ఫస్ట్ సిలబస్ని అర్థం చేసుకోవాలంటే క్వశ్చన్ పేపర్స్ చూడాలి. సో సిలబస్ పూర్తిగా అర్థం కాదు, ఏదో అనిపిస్తుంది, కానీ ప్రీవియస్ పేపర్స్ చూస్తే కానీ అర్థం కాదు. ఏం అడిగారు ఇంతవరకు, ఎంత ఫ్రీక్వెన్సీ, ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లం. సో ఇంకా లాస్ట్ 5 గ్రూప్ 2 పేపర్స్ తీసుకుంటాను, ఏపీపీఎస్సీవి, అనలైజ్ చేస్తాను. ఇప్పుడు అరైవ్ అట్ ది యావరేజెస్, అసలు యావరేజ్ ఎంత అడుగుతున్నాడు, దీని ఒక్కొక్క దాంట్లో 5 సార్లు, కొన్నిసార్లు అడగరు, కొన్నిసార్లు ఎక్కువ అడుగుతాడు, యావరేజ్ ఎంత నడుస్తుంది. ఫ్రీక్వెంట్లీ ఆస్ టాపిక్స్ ఏంటి, అదొకటి ఐడెంటిఫై చేస్తాను. సో ఒక టాపిక్ తీసుకొని నేనేం చేస్తానంటే, ఐ విల్ పిక్ 1 టాపిక్. ఆ క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ ఎగ్జామ్లో ఆ పర్టికులర్ టాపిక్ క్వశ్చన్స్ ఏవి అడిగారు, ఏ టైపు, ఎంత డిఫికల్టీ లెవెల్, దట్ ఐ విల్ డిస్కస్. ఆ లెవెల్లో ప్రతి టాపిక్ డిస్కస్ చేయాలి మనం. అప్పుడు అనలైజ్ చేస్తే అప్పుడు పూర్తి అవగాహన వస్తుంది. ఒకటైతే ఎట్లా అనలైజ్ చేయాలనో చెప్పడం కోసం ఒక టాపిక్ తీసుకుంటా. మళ్ళా మన సింపుల్ టు కాంప్లెక్స్ అప్రోచ్, అంటే మొదలు పెట్టడమే ఏదో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చేసేయడం కాకుండా చాలా బేసిక్స్ నుంచి ఎట్లా ప్రిపేర్ కావాలి. సో కాన్సెప్ట్స్, మళ్ళీ ఈజీ, మీడియం అండ్ కాంప్లెక్స్. సో ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకొని మళ్ళీ ఈజీ చేసి, మీడియం చేసి, కాంప్లెక్స్ చేసి అలా చేస్తాం. అన్నప్రాసన రోజే ఆవకాయ తినడం లాగా చేయకూడదు. అంటే ఫస్ట్ సింపుల్గా కొంచెం అట్లా పెరుగన్నం కలిపి పెడతారు కదా, అంతకంటే ముందు పాలు దాపిస్తూ అంటారు కదా పిల్లలకి, అట్లా మెల్లిగా స్టేజెస్లో నేర్చుకోవాలి. దానికోసము ఒక ప్రెసిషన్ వీడియోలో మనం ఎలా అప్రోచ్ తీసుకున్నామో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ అప్రోచ్లో మీరు నేర్చుకోవాలన్నమాట. తర్వాత ఒక స్ట్రాటజీ డెవలప్ చేస్తాను. సో మినిమం 95% మిన్, అండ్ అవర్ టార్గెట్ ఈజ్ 100%, అంతే. నాట్ బిలో 95%, 80%లో రాకుండా ఉండడానికి. సో క్రూషియల్ ఎగ్జామ్లో మనము క్రాక్ చేయడానికి ఇది ఎట్లా, మీరు లాస్ట్ స్లైడ్ దాకా చూడండి. చూస్తే మీకు ఈ అప్రోచ్ ఫాలో అయినారంటే 95% గ్యారంటీ, 100% స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉండేలాగా నేను మీకు హెల్ప్ చేస్తాను ఇప్పుడు. సో సిలబస్ ఒకసారి చూద్దాం. సో లాజికల్ రీజనింగ్, తర్వాత అనలిటికల్ ఎబిలిటీ, ఇది కొంచెం వేగ్. తర్వాత లాజికల్ ఇంటర్ప్రిటేషన్, ఇది కూడా కొంచెం వేగ్ ఉంది. తర్వాత
ఇంకా డేటా అనాలిసిస్ అంటే ట్యాబులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా అనాలిసిస్ అంటే సమ్మరీ స్టాటిస్టిక్స్ సచ్ యాజ్ మీన్, మీడియన్, మోడ్, వేరియన్స్, ఇంటర్ప్రిటేషన్. సో ఇదంతా ఇచ్చాడు కానీ ఇంత పెద్దది వాడు ఊరికే ఒకసారి ఒక టేబుల్ అడిగాడు. ఇవన్నీ చూద్దాం ఏమేమి అడుగుతున్నాడు. స్టాటిస్టిక్స్ మెల్లిగా స్టార్ట్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఈ లాజికల్ రీజనింగ్ అనే సెక్షన్. దాంట్లో ఏమేమి అడిగారో ఒకసారి నేను లిస్ట్ మొత్తం 5 ఇయర్స్ది ఒక ట్యాబ్లెట్ చేశాను. ట్యాబ్లెట్ చేసి ఈ స్టాటిస్టికల్ మోడల్లో మనకి ఒక అవగాహన కోసం. ఇప్పుడు నెంబర్ సిరీస్, నెంబర్ సిరీస్ అనేది సంఖ్యా శ్రేణులు. 2008, 11, 12, 17, 19. సో 4 ఇచ్చారు ఫస్ట్లో, మళ్ళీ 2, 1, 1. ఎక్కువ నెంబర్ సిరీస్ బాగా ఎక్కువ అడుగుతున్నారు, 1.6 యావరేజ్. మళ్ళీ అక్షర శ్రేణులు కూడా ఉన్నాయి, లెటర్ సిరీస్. అవి కూడా కలుపుకుంటే ఆల్మోస్ట్ 2 క్వశ్చన్స్ యావరేజ్ మీద ఈ సిరీస్లో వస్తుంది. లెటర్ సిరీస్ కూడా మళ్ళీ మనం నెంబర్ సిరీస్లోకి కన్వర్ట్ చేసుకొని చేసుకోవాలి. సో మనం ఇక్కడ లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్ కలిపి చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది. తర్వాత శాతం, పర్సంటేజెస్. ఇది కూడా అంటే డైరెక్ట్గా ఉండదు పర్సంటేజ్ లెక్క అని. సో ఒక 10% పెంచి 20% డిస్కౌంట్ ఇస్తే ఎంత లాస్, అట్లా అది మనం చెప్పాల్సి వస్తుంది. అంటే ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటాడు పర్సంటేజ్ ప్రాబ్లమ్స్. తర్వాత అనాలజీస్ ఉంటాయి, అంటే సాదృశ్యం. సో క్యారెక్టర్ అనాలజీ, నెంబర్ అనాలజీ, వర్డ్ అనాలజీ అంటే అక్షర సాదృశ్యము, సంఖ్యా సాదృశ్యము, పద సాదృశ్యం. ఏ ఈజ్ టు బి అండ్ సి ఈజ్ టు వాట్, అట్లా. ఇంకా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఒక్కసారి అడిగితే ఒక 5 క్వశ్చన్లు వస్తాయి దాంట్లో జనరల్గా. ఒకసారి ఏమో చిన్నదే ఒకటే కూడా ఇచ్చారు. సో ఇది కూడా ఇంపార్టెంటే. ఇంకా డేటా అంటే తెలిసి పెట్టుకోవాలి దీన్ని, లేకుంటే అక్కడ పోయిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతాం. డేటా ఇంటర్ప్రిటేషన్, ఒక టేబుల్ ఇచ్చాడు, టేబులర్ ఫామ్ 5 మార్కులకి. మామూలుగా టేబుల్ ఇస్తే ఫుల్ మార్క్స్ ఉంటాయి, కానీ 2012లో మాత్రమే ఒక మార్కుకి డేటా ఇంటర్ప్రిటేషన్, 1 మార్కుకి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అట్లా చేశాడు. జనరల్ ప్రాక్టీస్ ఏమంటే బ్యాంక్స్లో కానీ ఎక్కడైనా 5 వచ్చేస్తాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ ఒక టేబుల్ ఇచ్చిన, సిట్టింగ్ అరేంజ్మెంట్స్. ఎందుకంటే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఒక్కసారి చేస్తే అన్ని లెక్కలు చేసేసుకోవచ్చు. ఎవరు ఎక్కడ కూర్చున్నారో మనము బేసిక్గా ఒకసారి వర్కౌట్ చేసుకోవాలి. ఇంకా అక్షర ఇంకా ఆడ్ మ్యాన్ అవుట్ ఉంది, ఇది కూడా ఇంపార్టెంట్ ఏరియా. అంటే అక్షర భిన్న పరీక్ష, సంఖ్యా భిన్న పరీక్ష, పద భిన్న పరీక్ష. అంటే క్యారెక్టర్స్ కావచ్చు, మరి సంఖ్యలు కావచ్చు, మరి పదాలు కావచ్చు, వాటిల్లోని ఆడ్ ఏదో ఐడెంటిఫై చేయడం, ఇది ఒక టైప్. తర్వాత నేను ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్ తక్కువ చేసుకుంటూ పోతున్నాను అనమాట. ఇంకా వెన్ డయాగ్రామ్స్, ఒక డయాగ్రామ్ ఇచ్చిస్తాడు, ఆ డయాగ్రామ్లో మనము ఐడెంటిఫై చేయాలన్నమాట. అప్పటి ఇది కాకుండా అంటే డాక్టర్స్ బట్ నాట్ మేల్ హూ ఆర్ లెస్ దాన్ దట్ ఏజ్, అట్లా ఏదైనా కాంబినేషన్స్ ఆ డయాగ్రామ్స్ చూసి కాంబినేషన్స్లో మనము ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ఇంకా డీకోడింగ్ అంటే సంకేత భాష. ఏ ఇండియా అయితే, బి పాకిస్తాన్ అయితే, ఇంకొకటి ఏదో అయితే అట్లా చెప్పేస్తాడు, మళ్ళీ కలుపుతాడు. సో దిస్ కైండ్ ఆఫ్ ఒక కోడ్ లాంగ్వేజ్. అవి కూడా రెగ్యులర్గానే అడుగుతున్నారు సంకేతాలు. తర్వాత డైరెక్షన్ సెన్స్, అంటే ఒక దిశ, వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారు, దూరం ఎంత ఉంది. సో డైరెక్షన్ సెన్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చను. సో 2, 0, 1, 1, 0 అట్లా అడిగారు. సో దీన్ని నేనేం చేస్తానంటే ఒక డీటెయిల్డ్గా మన వీడియోలో ఎట్లా అప్రోచ్ అవుతామో, లేకుంటే మీరైనా సొంతంగా నేర్చుకునేటప్పుడు ఏ రకంగా నేర్చుకోవాలో దీన్ని బేస్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా క్యాలెండర్. సో ఈరోజు పలానా ఇప్పుడు August 15th, 1947 ఏ వారం, సోమవారమా మంగళవారం,
ఇట్లా ఏ డేట్ ఇచ్చినా మనము డే చెప్పగలగడము ఇట్లాంటివి అన్నమాట. తర్వాత ఇంకా స్టాటిస్టిక్స్కి సంబంధించి అన్నీ ఒక చోట చెప్తున్నా. అంక మధ్యమం, మధ్యగతము, బాహుళకం అంటే మీన్, మోడ్, మీడియన్ అవి స్టార్ట్ చేశారు ఈ మధ్య. స్టాటిస్టిక్స్ సిలబస్లో కూడా బాగానే ప్రామినెన్స్ ఉంది స్టాటిస్టిక్స్కి. తర్వాత సాంఖ్యక శాస్త్రము అంటే వేరియన్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్, స్టాండర్డ్ డివియేషన్ ఒక బేసిక్ అట్లాంటివి అటెస్ట్ చేస్తుంటాడు. లేకంటే ఇట్లాంటి అడుగుతాడు, దీన్ని మధ్యగతం కనుక్కోండి, దీన్ని బాహుళకం కనుక్కోండి, అట్లా కొన్ని నెంబర్స్ ఇచ్చేసి. కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ ఇది కూడా ఒకసారి అడిగారు. తర్వాత ప్రాబబిలిటీ అంటే సంభావ్యత, అది ఒకసారి అడిగారు. ఇంకా సింపుల్ అర్థమెటిక్ ఒక్కొక్కసారి గణిత ప్రక్రియలు అంటే సమ్, మల్టిప్లికేషన్, అడిషన్, డివిజన్, సబ్స్ట్రాక్షన్ ఆ టైప్ ఆఫ్ థింగ్స్ కలుపుకొని అడుగుతూ ఉంటారు. తర్వాత స్పీడ్ అంటే ఇది బేసిక్గా ఒక యావరేజ్ ప్రాబ్లమ్స్, ఇవి యావరేజ్ స్పీడ్ అడుగుతుంటాడు. సో ఇంత దూరము ఈ వేగంతో వెళ్ళారు, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఈ వేగంతో వచ్చాడు, యావరేజ్ ఎంత. లేకుంటే ఇంత దూరం ఈ వేగం, ఇంకొంచెం దూరం ఇంకొక వేగం, యావరేజ్ ఎంత అది. తర్వాత సగటు, డైరెక్ట్గా సగటు అడిగినప్పుడు మనకి ఎట్లా అడుగుతున్నాడంటే ఒక స్కోర్స్ ఉంటాయి, వాటిల్లో సగటు ఒకటి బై మిస్టేక్ ఇలా పెట్టేశాము, అది కాకుండా ఇది కరెక్టు అన్నప్పుడు మొదట ఎంత ఉన్నింది, తర్వాత ఏంటి, ఇలాగా మనం కనుక్కోవాలంటే ఒక యావరేజ్ కాన్సెప్ట్ వాడడం అన్నమాట. పిల్లల మార్కులు కావచ్చు, లేకుంటే క్రికెటర్ స్కోర్స్ కావచ్చు. నాన్ వర్బల్ బొమ్మలు ఇచ్చేస్తాడు, నెక్స్ట్ ఏ బొమ్మ ఉంటుంది, నాన్ వర్బల్ అది. తర్వాత అసర్షన్ రీజన్, ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, కింద ఒక రీజన్ చెప్పడం, ఈ రీజన్ ఈ స్టేట్మెంట్ కరెక్టేనా, రీసెంట్గా ఎక్కువ అడిగాడు అంటే ఇంకా ఛాన్స్ ఉంది, పెంచే ఛాన్స్ ఉంది. సో క్లాక్స్ ఉన్నాయి, గడియారాలు. సో 1, 0, 0, 1 ఓకే, యావరేజ్గా అడుగుతున్నారు. రేషియో ప్రపోర్షన్స్ కూడా ముందేం లేదు, సో ఇప్పుడు అడుగుతున్నాడు. ఇంకా మెన్సురేషన్, ఇది నౌ వి గో ఇంటూ మ్యాథమెటిక్స్, ఇక్కడ క్వాంట్. సో 1 0 0 0 1. సో ఇది రీజనింగే అడగాలని కాకుండా వేరేటి కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఇంకా ఈ రిలేషన్షిప్స్ 0 1 1 0 అట్లా అడుగుతున్నాడు అనమాట, అంటే రక్త సంబంధాలు. సో ఈ మీ అమ్మ వాళ్ళ అన్న వాళ్ళ కూతురికి హస్బెండ్కు బావ నీకేమవుతాడు అట్లా అనుకో. సో డిఫరెంట్ అంటే ఒక లెవెల్స్ పెట్టుకొని ఆలోచించుకుంటూ పోవాలి. ఎన్ని లెవెల్స్, 3 లెవెల్స్ మామూలుగా, అంతకంటే ఎక్కువ వెళ్ళరు. సో దాంట్లో ఈక్వల్, తర్వాత మేల్ ఫీమేల్ చూసుకుంటూ చేయాలి. తర్వాత మిస్సింగ్ నెంబర్, బొమ్మలో ఇట్లా బొమ్మలు ఇచ్చేస్తాడు. సో ఆ బొమ్మల్లో ఒక మిస్సింగ్ నెంబర్ ఇచ్చేస్తాడు, లైక్ ఇట్లా ఇట్లా ఇట్లాంటివి కూడా ఇచ్చేయచ్చు. సో అన్ని నెంబర్స్ రాసేసి ఒక చోట క్వశ్చన్ మార్క్ పెడతారు. తర్వాత ఏజెస్, వయసులు, అది యావరేజ్ మీద 0.4 వచ్చింది. సో కౌంట్ స్క్వేర్స్ ఇన్ డయాగ్రామ్, ఇప్పుడు ఇచ్చేస్తాడనమాట, దాంట్లో ఎన్ని స్క్వేర్లు ఉన్నాయి, ఎన్ని అంటే త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి, చతుర్భుజాలు ఎన్ని ఉన్నాయి, ఇట్లా అడుగుతుంటారు. అట్లాంటివి కూడా రీజనింగ్లో అడిగే ఛాన్స్ ఉంది. సో ఆన్ యావరేజ్ 0.4 వచ్చాయి. సో టైమ్ అండ్ వర్క్, కాలము, ఇంతమంది 5 మంది ఒక పనిని 2 రోజుల్లో చేస్తే 10 మంది ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. తర్వాత ఇంకా ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్, అంటే ఒక డిక్షనరీ ఆర్డర్ ఉంటుంది, ఆ ఆర్డర్లో మనము చెప్పగలగడం, అది ఒక్కసారి అడిగారు. తర్వాత జామితి అంటే జామెట్రీ ఒకసారి అడగడం జరిగింది. ఇంకా మిర్రర్ ఇమేజ్, అద్దం ప్రతిబింబం, అది కూడా ఒకసారి. ఇంకా సింపుల్ లాజిక్ బేస్డ్, అది ఒకటి అడిగారనమాట. సో ఇవి ఇంతవరకు కవర్ అయ్యే టాపిక్స్. కవర్ కాని టాపిక్స్ చూసుకుంటే ఇప్పుడు క్యూబ్స్, క్యూబాయిడ్స్, అది కొంచెం కష్టం. సో జనరల్గా బాగా టఫ్ అంటే బ్యాంకు, ఆర్బీఐ ఎగ్జామ్స్ ఇట్లాంటి వాటిల్లో అడిగేటివి అనమాట అవి. సో వెరీ డిఫికల్ట్, కొంతవరకు నేర్చుకోవాలి, అది ఇంతవరకు అడగలే, అట్లనే అడగడు అని చెప్పలేం. ఇంకా డేటా సఫిషియన్సీ అడగలే, ఇది సఫిషియెంట్ డేటానా ఈ డెసిషన్ తీసుకోవడానికి అనేసి. తర్వాత డెసిషన్ మేకింగ్ అడగట్లేదు. డైస్
అడగలేదు. తర్వాత ఎంబెడెడ్ ఇమేజెస్ అది కూడా ఇంతవరకు అడగలే. ఫిగర్ మ్యాట్రిక్స్, ఇన్పుట్ అవుట్పుట్ కూడా ఇంతవరకు అడగలేదు. సో పేపర్ అంటే 5 పేపర్స్ బేస్ చేసుకొని చెప్తున్నా, అంతకుముందు ఏం అడిగారో నేను చూడలేదు. సో పేపర్ ఫోల్డింగ్స్ ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది నాన్ వర్బల్లో. ఇంకా పజిల్స్ టైపు అడిగే ఛాన్స్ కూడా ఉంది, ఇంకా అడగలే. సో ఆర్డర్ ర్యాంకింగు, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, సిలోజిజం ఇది కూడా కొంచెం కష్టమైందనమాట. సిలోజిజం అండ్ క్యూబ్స్ డైస్ ప్రాబ్లమ్స్ ఇవి కొంచెం నెక్స్ట్ లెవెల్, సిలోజిజం హైయెస్ట్ లెవెల్ డిఫికల్టీ. సో ఇవి అడగలేదు. సో ఇవి కూడా రీజనింగ్ కింద మనము గమనించి వాటి గురించి కూడా కొంత తెలుసుకోవాల్సి ఉంటుంది, నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక టాపిక్ తీసుకొని అనలైజ్ చేస్తాను నేను. ప్రీవియస్ 5 పేపర్స్లో ఒక టాపిక్ ఎలా వెళ్ళింది. సో నెంబర్ సిరీస్ తీసుకున్నాం. సో నెంబర్ సిరీస్లో ఇప్పుడు 2008లో అడిగాడు 3, 7, 16, 35. సో ఇది అర్థమెటిక్ జామెట్రిక్ సిరీస్ ఉందన్నమాట. అర్థమెటికో జామెట్రిక్ 2n+1, 2n+2, 2n+3, 2n+4. సో మీడియం డిఫికల్టీ నా అభిప్రాయంలో ఇది. ఎందుకంటే నోట్తో చెప్పేయచ్చు వీటిని. 3 2 6, 6కు 1 కలిపితే 7, 7 2 14, 14కు 2 కలిపితే 16, 16 2 32, 32కు 3 కలిపితే 35 కనిపించేస్తాను. సో ఇట్స్ ఏ కాంబినేషన్ ప్రాబ్లం అయినప్పటికీ మిశ్రమ శ్రేణి అయినప్పటికీ నోట్తో చేసేయచ్చు కాబట్టి మీడియం అన్నాను. సో ఒక మీడియం లెవెల్ డిఫికల్టీది అడిగాడు. తర్వాత 2008లోనే 5, 15, 45, 135 ఇదేమి నోట్ లెక్క జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇంటూ 3 చేసుకుంటా పోతే నెక్స్ట్ది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ సింపుల్ అడిగాడు ఇంకొక లెక్క. సో 242, 353 అంటే ఒక్కొక్క నెంబర్కి ఒకటి యాడ్ చేయండి 1 1 1. 2 becomes 3, 4 becomes 5, 2 becomes 3. మళ్ళీ 353కి 464 అవుతుంది. దానికి ఒక 111 కలిపితే 570. సో 1 1 1. సో ఇవన్నీ నోట్ లెక్కలు ఈజీ. తర్వాత స్క్వేర్స్ ఉన్నాయి 9, 16, 25, 36, 5 ఇది చూస్తేనే అర్థమైపోతుంది. ఓహో ఇవి స్క్వేర్స్, ఈజీ డైరెక్ట్ సింపుల్ వెనిలా మోడల్స్. ఈ 3 కూడా చాలా డైరెక్ట్ సింపుల్ వెనిలా మోడల్స్. తర్వాత ఈ 2011కి వస్తే 13, 23, 34, 46, 59, 73. సో ఇది ఒకదానికి 10, 11, 12, 13, 14 అట్లా కలుపుకుంటా పోతున్నాడు. నెక్స్ట్ 15 కలిపితే నెక్స్ట్ది వచ్చేస్తుంది. వ్యత్యాసాల మధ్య ఎంత వ్యత్యాసం ఉందో చూసుకుంటే సరిపోతుంది అనమాట. డిఫరెన్స్ ఇది డిఫరెన్స్ బేస్డ్ స్మాల్ నెంబర్స్ నోట్తో చేసేయచ్చు ఇది కూడా. తర్వాత 220, 74, 110 అది 2011లో అడిగాడు. సో ఇట్స్ ఏ మల్టిపుల్స్ ఆఫ్ 18 యాడ్ చేసుకుంటూ పోతున్నాడు. సో ఇట్స్ ఆల్సో మీడియం డిఫికల్టీ. ఆప్షన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది డైరెక్ట్గా ఆన్సర్ కాకుండా, కాబట్టి కొంత మీడియం డిఫికల్టీ. బట్ డిఫరెన్సెస్ చూసినామంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో 2012 ఇది ఒక 3, మళ్ళా 9, 36, 72. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు 3 × 3 చేశాడు, 9 × 4 చేశాడు 36, 36 × 2 చేశాడు 72, మళ్ళా 72 × 3 చేశాడు 216, × 4 చేశాడు 864, మళ్ళీ × 2 చేస్తాడనమాట 3n 4n 2n 3n 4n 2n ఆ మోడల్లో. సో నెక్స్ట్ ఏంటి అలాగా ఒకటి రాంగ్ చేశాడు ఇక్కడ, ఒకటి తప్పు ఎక్కడ వేసానో చేయండి అని. సో దట్స్ ఏ మీడియం డిఫికల్టీ. అది కూడా కొంతవరకు పేపర్ వాడాలి, కొంత మీడియం డిఫికల్టీ ప్రాబ్లం. మళ్ళీ ఇక్కడ 3, 6, 30, 870 ఇచ్చాడు. అంటే 3 × 3 - 1 n × n - 1 మోడల్ ఇది. సో 3 × 2 6, 6 × 6 - 1 అంటే 6 × 5 30, 30 × 29 870, 870 × 869 నెక్స్ట్ ఇదే వస్తుంది. సో ఇట్స్ ఆల్సో మీడియం డిఫికల్టీ. చేస్తే కానీ మల్టిప్లై చేసుకుంటా పోతే అది మల్టిపుల్స్లో పోతున్నాయి కాబట్టి చూసుకుంటాం. ఇవన్నీ నేను అనాలిసిస్ ఇక్కడ చేస్తున్నా. ఇవి మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా ఐ విల్ హ్యావ్ ఏ సపరేట్ వీడియో ఆన్ ఇట్. సో ఈ మోడల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఇవి చాలా సులభంగా అనిపిస్తాయి కొంత ప్రాక్టీస్ చేసినాక. ఇట్ ఈజ్ ఆల్ ఈజీ టు మీడియం మోడల్
డిఫికల్టీ అర్థం చేసుకోవడం కోసం ఏవేవి ఇస్తున్నాడు, దాంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో నేను తర్వాత చెప్తాను. సో ఆ మోడల్స్లో ఏవి అడిగాడు, ఇంకా ఏం అడిగే ఛాన్స్ ఉంది, టోటల్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో, దాన్ని ఎట్లా మాస్టర్ చేయాలా, దట్ వే యూ హ్యావ్ టు మాస్టర్. ఒక్కొక్క మోడల్ అర్థం చేసుకొని ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేసి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు అండర్స్టాండింగ్ కాన్సెప్ట్స్ అండ్ మాస్టరింగ్ ఏ టాపిక్. ఒక ప్రిసిషన్ వీడియో ఎలా ఉంటుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మన యూట్యూబ్లో మీరు చూడొచ్చు, ఒక వీడియో ఉంది. ఆ కాన్సెప్ట్ ఏంటి, ఆ వీడియోలో ఏ రకమైన కాన్సెప్ట్ అంటే అరటిపండు ఒలిచిపెట్టినట్టు కాన్సెప్ట్స్ నుంచి వెళ్ళి కాంప్లెక్స్ దాకా, కాన్సెప్ట్స్ అండ్ ఈజీ టు కాంప్లెక్స్, అలాగా మనం అప్రోచ్ కావాలి. ఎప్పుడు కూడా డైరెక్ట్గా జంప్ చేయకూడదు ప్రాబ్లమ్స్లోకి, ఒక సీక్వెన్స్లో వెళ్ళాలి. అండ్ నేనైతే వెన్ ఐ హ్యావ్ ఎనీ సెషన్, ఇక ఏది నేను మీకు ఆల్రెడీ మీకు తెలుసు అనే అజంప్షన్ లేకుండా నాన్ మ్యాథ్ స్టూడెంట్కి అర్థమయ్యేలాగా చెప్తాను. తర్వాత మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకు కూడా పనికొచ్చేట్టు కూడా చెప్తాను. సో మొదలు పెట్టేటప్పుడు సింపుల్గా మొదలు పెడితే సింపుల్ టు కాంప్లెక్స్, దట్స్ అవర్ కాన్సెప్ట్. సో మీరు ప్రిపేర్ కావాలన్నా కూడా ఇలాగే కండి. ఈ మోడల్లో ఏంటి, ఇప్పుడు ఒక డైరెక్షన్ సెన్స్ గురించి నేను స్టార్ట్ చేస్తున్నా. ఎట్లా చేస్తాను అంటే ఫస్ట్ ఎన్ని డైరెక్షన్స్ ఉంటాయి, వాటి పేర్లు ఏంటి, టర్మినాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా తెలుసుకోవాలి. నేను నా వీడియో చూస్తే మీకు అప్రోచ్ అర్థమవుతుంది కనీసం. సో ఈ టైప్లో నేర్చుకుంటే మాస్టర్ చేయొచ్చు అని ఆ అప్రోచ్, లర్నింగ్ అప్రోచ్ చెప్తున్నా. తర్వాత కుడి ఎడమ అంటే ఏంటి, ఇప్పుడు డైరెక్షన్ సెన్స్ కదా, కుడివైపు ఎడమ వైపు. తర్వాత క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే సవ్యదశ అపసవ్యదశ ఏంటివి. తర్వాత షాడోస్ పడుతుంటాయి, మార్నింగ్ సైడు ఎక్కడ పడతాయి, ఈవినింగ్ సైడ్ ఎక్కడ పడతాయి. సో మామూలుగా దిక్కులు మనకి ఎలా తెలుస్తుంది, తూర్పు పడమర అంతా కూడా సూర్యుని బట్టే కదా. తర్వాత నీడలు ఎటు పడుతున్నాయి చూసుకుంటే తెలుస్తుంది. తర్వాత ఒక పైథాగరస్ థీరం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక సీక్వెన్స్లో వెళ్ళాలి. ఇప్పుడు అంతా బేసిక్ టర్మినాలజీ అయిపోతుంది, కాన్సెప్ట్స్ ఎడమ కుడి సవ్య అపసవ్య ఇవన్నీ తెలిసిపోయినాక ఒక ఫార్ములా, బేసిక్ ఫార్ములా మనం వాడే పైథాగరస్. తర్వాత ఏమో ఒక ప్రాబ్లమ్ని ఎట్లా స్ప్లిట్ చేయాలి అది మీరు అర్థం చేసుకోవాలి. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా మనం చేస్తాం ఇట్లాంటి సమస్యలని. తర్వాత డ్రాయింగ్స్ ఎలా గీసుకోవాలి, విజువలైజేషన్ టెక్నిక్స్. తర్వాత ప్రతి మోడల్స్ని ఐడెంటిఫై చేసి టోటల్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో ప్రతి మోడల్లో కాంప్రహెన్సివ్గా అన్ని మోడల్స్ తీసుకొని ఏదో కొన్ని లెక్కలు, చాలామంది ఏం చేస్తుంటారు, ఏదో ఎక్సర్సైజ్ లేకుంటే ఏదో బుక్ తీసుకొని లెక్కలు చేస్తుంటారు. అన్ని మోడల్స్ కవర్ కావు, ఏవో కొన్ని మోడల్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి, కొన్ని అసలు ఉండవు. అలా కాకుండా ప్రతి మోడల్ ఫస్ట్ వీ నీడ్ టు ఐడెంటిఫై ది కాంప్రహెన్సివ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్. తర్వాత ప్రాక్టీస్, ఇంకా ప్రీవియస్ ఎగ్జామ్స్లోటివి అవన్నీ ఒకసారి మళ్ళీ చూసుకోవాలి. సో ఫస్ట్ హ్యాండ్ ఫీల్ రావాలి. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒక వీడియోలో ఏమేమి చెప్పాను, మన ఒక పర్టికులర్ అప్రోచ్ ఎలా ఉంటుంది. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ యూ హౌ యూ హ్యావ్ టు మాస్టర్ ఏ పర్టికులర్ టాపిక్. ఇంతకుముందు నేను మరి సిరీస్లో ఏమేమి వస్తున్నాయి అనాలిసిస్ చెప్పా కదా, ఇప్పుడు ఎలా ప్రిపేర్ కావాలి డైరెక్షన్ సెన్స్ అనే టాపిక్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దిక్కులు ఉన్నాయి, టర్మినాలజీ. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం ఏంటివి, నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్ ఇవన్నీ కనుక్కోవాలి. సో దీనికి మనము ఒక ఇండియా మ్యాప్ పెట్టుకుంటే ఈజీ. ఇవన్నీ అర్థం చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను నా వీడియోలో. తర్వాత ఏం చేసాం, సో దిస్ సెన్స్ అంటే కుడి ఎడమ అటు చూసేటప్పుడు ఏంటి, ఇటువైపు చూసేటప్పుడు ఏంటి, సో ఇది మీకు అర్థం కావాలి. సో దిస్ ఈజ్ అనదర్ కాన్సెప్ట్ which I explained in my video and which you have to understand. These are the fundamentals which you need to understand before you go into this. And then savyadesha apasavyadesha అంటే clockwise ఇది సవ్యదశ, ఇది అపసవ్యదశ. అపసవ్యదశ రివర్స్లో పోవడం. తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి వీటికి మళ్ళీ సవ్యదశ అపసవ్యదశ అంటే 45 degrees తిరిగాడు అనుకోండి సవ్యదశలో ఏ డైరెక్షన్లో ఉంటాడు, మళ్ళీ ఇంకొక 180 degrees తిరిగాడు మళ్ళీ ఏ డైరెక్షన్లో ఉంటాడు. ఆల్ దిస్ యూ నీడ్ టు
అండర్స్టాండ్. ఇది క్లాక్ వైజ్ 45, యాంటీ క్లాక్ వైజ్ 90, అగైన్ క్లాక్ వైజ్ 180 ఇట్లా తిరిగితే ఏమవుతుంది. సో దిస్ I explained in a separate video. So why I am telling here again, so this is the way you have to understand. అంటే బేసిక్స్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇప్పుడు ఒకవేళ షాడోస్ అనుకోండి, సో ఇది ఒక జస్ట్ కాన్సెప్టే ఒక ఎగ్జామ్లో ఇచ్చేసారు. ఏమి, ఒక సాయంత్రం ఉంటాడు, ఒక డేవిడ్ అని ఆయన, ఒక స్తంభం ఉంటుంది ఇక్కడ, ఇట్లా ఒక స్తంభం ఉంటుంది, స్తంభం ఎదురుగా నిలబడుకున్నాడు, స్తంభం ఎదురుగా ఇట్లా నిలబడుకున్నాం అనుకున్నాం సౌత్ సైడ్. ఇక్కడ సూర్యుడు పడుతున్నాడు. ఇప్పుడు షాడో ఎక్కడ పడుతుంది, ఇటువైపు పడుతుంది కదా, సూర్యుడు అట్టున్నాడు కాబట్టి షాడో ఇటువైపు వస్తుంది, అంటే ఈ వ్యక్తికి లెఫ్ట్ సైడ్ వస్తుంది. అదే సాయంత్రం అనుకోండి, సాయంత్రం ఇక్కడ ఉన్నాడంటే షాడో అటువైపు పడుతుంది, రైట్ సైడ్ పడుతుంది. దాన్ని బట్టి మనం ఇది ఎక్కడ పడుతుంది షాడో, దాన్ని బట్టి ఇతను దక్షిణం వైపు చూస్తున్నాడా, ఉత్తరం వైపు చూస్తున్నాడా, తూర్పు వైపు చూస్తున్నాడా తెలియాలి. ఇది ఉత్తరం వైపు చూస్తే ఇలా ఉంది. ఒక సాయంత్రము సూర్యాస్తమయం ముందు అంటే ఇది మనం చూడాల్సింది, ఇది సన్సెట్, ఇది సన్ రైజ్. ఇప్పుడు సన్సెట్ క్వశ్చన్. ఒక స్తంభానికి ఎదురుగా నిలబడి ఉన్నాడు, స్తంభం యొక్క నీడ సరిగ్గా అతని ఎడం వైపుకు పడింది. సాయంత్రం పూట అయితే మనం ఉత్తర వైపు చూసేటప్పుడు కుడివైపు పడుతుంది. ఓహో, కాబట్టి అది కాదు. మనం ఎటు చూస్తున్నాము, పైన ఉత్తరం నుంచి కిందికి చూస్తున్నాం అనుకున్నాము, అప్పుడు ఏమవుతుంది, అతనికి ఎడం వైపు పడుతుంది. సో ఇది ఇటు నుంచి పైకి చూసేటప్పుడు సాయంత్రపు సమయంలో కుడివైపు పడుతుంది అంటే పైనుంచి చూసినప్పుడు ఎడం వైపుకు పడుతుంది. మీరు మైండ్ అట్లా నిలబడుకున్నట్టు చూడండి. అప్పుడు ఏ చెయ్యి, కుడి చెయ్యేదో ఎడం చెయ్యేదో మీకు తెలుసు, దాన్ని బేస్ చేసుకొని మీరు చెప్పచ్చు. సో ఇది అతను ఉత్తరం నుంచి దక్షిణానికి చూస్తున్నాడు అంటే దక్షిణం వైపుకు చూస్తున్నాడు. అతనికి స్తంభానికి మధ్య రేఖకు లంబంగా పడుతుంది కాబట్టి ఎడం వైపు పడింది అంటే అతను కిందికి చూస్తున్నాడు అన్నట్టు. సో దిస్ ఈజ్ ఏ బేసిక్ కాన్సెప్ట్. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో బేసిక్ కాన్సెప్ట్స్ నుంచినే వచ్చేస్తాయి. చాలాసార్లు ఈ పైథాగరస్ థీరం వాడాల్సి వస్తుంది. అంటే a² + b² = c². తను ఇలా వెళ్తాడు, మళ్ళీ ఇట్లా వెళ్తాడు, మళ్ళీ ఇట్లా వెళ్తాడు, ఇక్కడికి వచ్చాడు అనుకున్నాం. సో ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇలా పైథాగరస్ థీరం వాడుకోవాలి. ఈ డిస్టెన్సు a, ఈ డిస్టెన్సు b, ఈ డిస్టెన్సు c, హైపోటెనస్. సో a² + b² = c². ఇలాగా ఈ బేసిక్ థియరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా ఇది నేర్చుకోవాలి. తర్వాత ఇప్పుడు స్ప్లిట్ ది ప్రాబ్లం, ఇది ఒక టెక్నిక్ అన్నమాట, టెక్నిక్. సో ఇది పెద్ద ప్రాబ్లం లాగా అనిపిస్తుంది. గుక్క తిప్పుకోకుండా ఏ పర్సన్ స్టార్ట్స్ వాకింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ A towards south for 100 meters and turns left to walk 40 meters east. Then he again turns left to walk 60 meters towards north and turn left to walk 70 meters towards west to reach the point B. Then the distance between points A and B is అంటాడు. అమ్మ ఇదేందో భయం వేసి వెళ్ళిపోతాం. అట్లేం లేదు. వాక్స్ ఫ్రమ్ A towards south for 100 meters. స్ప్లిట్ చేసుకోవాలి. ఏదైనా పెద్ద ప్రాబ్లంగా అనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం గ్రూప్ అని కొట్టాలి, ఓఎమ్మ అనిపిస్తుంది. ఒక్కొక్కటి స్ప్లిట్, పేపర్ 1, పేపర్ 2, పేపర్. మళ్ళీ పేపర్ 1లో రీజనింగ్లో మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, డైరెక్షన్ సెన్స్. అలా స్ప్లిట్ చేసుకుంటూ వచ్చాం కదా. అట్లే డైరెక్షన్ సెన్స్లో కూడా ఒక ప్రాబ్లమ్ని మళ్ళీ ఫర్దర్ స్ప్లిట్ చేసుకుంటే ఈజీ. వాడు ఏం చేశాడు, 8 పనులు చేశాడు. మళ్ళీ టర్న్ లెఫ్ట్ చేశాడు, మళ్ళీ వాక్స్ 40 meters ఈస్ట్ చేశాడు, మళ్ళీ టర్న్ లెఫ్ట్ చేశాడు, వాక్ 60 meters టువర్డ్స్ చేశాడు, మళ్ళీ ఒక టర్న్ ఇస్తున్నాడు, ఒక వాక్ చేస్తున్నాడు. డిస్టెన్స్ అర్థం చేసుకోండి. ఒక టర్న్ ఇచ్చి గమ్మున అయిపోడు, మళ్ళీ వాక్ చేస్తాడు, వాక్ చేసి గమ్మున అయిపోడు, మళ్ళీ టర్న్ ఇస్తాడు. అలా చేసుకుంటూ వస్తే పాయింట్ B దాకా వచ్చాడు. సో ఇంతే, వాక్ టర్న్. దీన్ని పెట్టుకుంటా మనము స్ప్లిట్ చేసుకుంటా పోతే ఇదో ఇట్లా బొమ్మలు గీసుకోవాలి. మళ్ళీ డయాగ్రామేటిక్ అప్రోచ్. ఇదేదైతే నేను చెప్పానో మళ్ళీ చేసుకోవాలన్నమాట. సౌత్ ఇంత వచ్చాడు, మళ్ళీ ఈస్ట్ వెళ్ళాడు, మళ్ళీ నార్త్ వెళ్ళాడు, మళ్ళీ వెస్ట్ వెళ్ళాడు, ఇట్లా. సో దిస్ కైండ్ ఆఫ్ విజువలైజేషన్ ఎప్పుడైతే అలాగే చూసామంటే మనకి ఏం అర్థం కాదు. విజువలైజ్ చేసుకుంటా పోతే ఏ పాయింట్లో ఉన్నాడో ఈజీగా చెప్పేయచ్చు. సో మనకి ఈ 2 టెక్నిక్స్ అన్నమాట. సో ఈ టెక్నిక్స్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్లో ఏం అడిగాడు,
సో ఇది ఇంతకుముందు ఒకటి చెప్పాను కదా 2017, మళ్ళీ 12లో ఏం అడిగాడు, మరి 8లో ఏం అడిగాడు, మరి ఇంకా అడిగాడు, ఇవన్నీ మనం చూసుకోవాలి. సో ఈ ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏమేమి అడిగారో ఈ పర్టికులర్ టాపిక్ మీద అవన్నీ చేసిన తర్వాత ఇలా వెళ్తామన్నమాట. ఇవన్నీ ప్రాక్టీస్ చేపిస్తాను. సో ఇవి ఆ మోడల్స్, అన్ని రకాల మోడల్స్ కాంప్రహెన్సివ్గా ప్రాక్టీస్ చేసేసి మళ్ళీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏం అడిగారో అవి చూసుకొని మళ్ళీ ఎస్ఐ ఎగ్జామ్ కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా ఎట్లాంటివి అడిగాడు, డిఫరెంట్ మోడల్స్. ఇంతవరకు గ్రూప్ 2లోనే అన్ని మోడల్స్ అడిగినాడు కదా, అన్నీ చూసేసుకున్నామంటే వీల్ హ్యావ్ కాంప్రహెన్సివ్ ఐడియా. సో దాట్ కైండ్ ఆఫ్ ఒక సిస్టమాటిక్ అప్రోచ్ ఆర్ ప్రెసిషన్ వీడియోస్ చూసుకుంటే మీకు ఒక సిస్టమాటిక్ అప్రోచ్ వస్తుంది. బేసిక్స్ అన్నీ వచ్చేస్తాయి, ప్రాక్టీస్ కూడా అయిపోతుంది, డిఫరెంట్ మోడల్స్ తెలిసిపోతాయి మీకు. దట్స్ హౌ యూ హ్యావ్ టు మాస్టర్ ఏ పర్టికులర్ టాపిక్. తర్వాత రీజనింగ్ మొత్తం ఎలా మాస్టర్ చేస్తారు మీరు, నేను చెప్పాను కదా 100% మార్క్స్ రావాలి. ఎట్లా, దీనికి ఒక 6 స్టెప్స్ చెప్తాను. ఒక టాపిక్ తీసుకోండి, ఏదో ఒక టాపిక్ తీసేసుకోండి. నేను లిస్ట్ ఇచ్చాను కదా మొదట, దాంట్లో నుంచి ఒక టాపిక్ తీసుకోవాలి. అండర్స్టాండ్ ది కాన్సెప్ట్స్ క్లియర్లీ. నేను ఒక వీడియోలో ఎలా చెప్పాను, ప్రెసిషన్ అకాడమీ వీడియోస్ మెటీరియల్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ పద్ధతిలో అర్థం చేసుకోండి, లేదా మీ ఓన్ పద్ధతిలో అదే మోడల్ ఒకటి చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ మోడల్లో మీరే ఆ డైరెక్షన్లో వెళ్ళి కాన్సెప్ట్స్, ఫండమెంటల్స్, టర్మినాలజీ, సింపుల్ ప్రాబ్లమ్స్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, ఆల్ మోడల్స్ అన్నీ చేసుకొని అప్రోచ్ రెడీ చేసుకోండి. దెన్ యూ ఐడెంటిఫై ఆల్ మోడల్స్. ఎన్ని ఉన్నాయి దీంట్లో, అది చాలా ఇంపార్టెంట్. చాలామంది ర్యాండమ్గా ప్రాక్టీస్ చేస్తుంటారు, కానీ దీంట్లో 9 మోడల్స్ ఉన్నాయి, దీంట్లో 12 మోడల్స్ ఉన్నాయి, ఇది నెంబర్ సిరీస్లో ఇన్ని మోడల్స్ ఉన్నాయి, అట్లా చేసుకోరు. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఒక్కొక్క మోడల్లో 5 ఈజీ, 5 మీడియం డిఫికల్టీ క్వశ్చన్స్ చేయాలి. సో ఆర్ఎస్ అగర్వాల్ యూ కెన్ యూస్. ఇది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసినట్టున్నాడు, ఏదో సగం ట్రాన్స్లేషన్స్ అవి. సో దిస్ కెన్ హెల్ప్. అట్లే ఆన్లైన్లో కూడా రిసోర్సెస్ ఉంటాయి, మెయిన్గా ఇంగ్లీష్లో ఉంటాయి ఆన్లైన్లో. సో వీటిని మీరు ప్రాక్టీస్కి వాడుకోవచ్చు. తర్వాత నోట్స్ రాసుకోవాలి. మ్యాథ్స్ నోట్స్ ఏంటి అనుకుంటారు చాలామంది. ఆల్ మోడల్స్, ఒక్కొక్క మోడల్కి ఒక టిపికల్ ప్రాబ్లం. సో డిఫికల్టీ లెవెల్ మీడియం ఉండేదో లేకుంటే హై ఉండేదో పెట్టుకుంటే సింపుల్వి మనం కవర్ అయినట్టే. దాంట్లో అవన్నీ రెడీ చేసుకొని వర్డ్ టర్మినాలజీ, ఫార్ములాస్, అప్రోచెస్, ఎట్లా డయాగ్రామ్స్ తీసుకోవాలి, తర్వాత మోడల్స్, ఎన్ని మోడల్స్, ఒక్కొక్క మోడల్కి 1 or 2 ఎగ్జాంపుల్స్ అంతా రెడీ చేసి పెట్టుకొని ఉండాలన్నమాట. నోట్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ అంటే ఒక టెస్ట్ సిరీస్ రాసుకుంటే మంచిదన్నమాట, మీరు ఎక్కడున్నారో తెలుస్తుంది. అలాగే ఈ క్వాంట్ అండ్ రీజనింగ్ మాడ్యూల్ అని మనకు ఒకటి ఉంది, ప్రెసిషన్ది, ఇంగ్లీష్లో ఉంది ఇది. ఇంకా కొన్ని యాడ్ చేస్తున్నాము దాంట్లో రీజనింగ్వి. ఇప్పటికి క్వాంట్ అయితే దాదాపు కాంప్రహెన్సివ్ ఉంది, రీజనింగ్ 70% ఉంటుంది. తర్వాత గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఉంది మన దగ్గర, తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది కాంప్రహెన్సివ్గా. దాంట్లో కూడా రీజనింగ్ ఒక 5-6 టాపిక్స్ కలిపి 100 క్వశ్చన్స్ అలా ఇవ్వడం జరిగింది. ఇవి చేసుకోవచ్చు, మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేస్తేనే, మీరు టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు కాన్ఫిడెన్స్ కానీ మీరు ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, టైం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమున్నాయో తెలుస్తాయి. సో ఇంకా టిపికల్ క్వశ్చన్స్ అన్నీ రాసుకొని మీరు నోట్స్ పెట్టుకున్నారు కదా, రివిజన్ చేయాలి. అది అప్పుడు నెలకు ఒకసారి చేస్తూ ఉంటే మళ్ళీ ఎగ్జామ్ ముందు ఒక రోజులో అన్నీ చేసుకోవాలి కదా మనము, పేపర్ 1కి సంబంధించి. అలాంటివన్నీ మనము నోట్స్ రెడీ చేసుకొని రివిజన్ చేస్తూ ఉండాలి. ఎవరికన్నా సబ్జెక్ట్ రాని వాళ్ళకి చెప్పాలి. డబ్బులు అనేటివి ఇస్తే అయిపోతాయి, కానీ విద్య అనేది ఇచ్చే కొద్దీ ఇంకా మనకు పెరుగుతూ వస్తుంది, ఇంకా కన్సాలిడేట్ అయిపోతుంది, ఫింగర్ టిప్స్కి వచ్చేస్తుంది 4-5 మందికి. లేకుంటే ఎవరికైనా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడకుండా ఎక్స్ప్లెయిన్ చేయండి, మోడల్స్ మీరే అక్కడికక్కడే క్రియేట్ చేసి చెప్పుకుంటూ వెళ్ళిపోండి, అప్పుడు మీరు పర్ఫెక్షన్ వచ్చేస్తుంది మీకు. ఇంకొకటి ఏమంటే ఇవన్నీ కూడా నోటిఫికేషన్ పడ్డాక అనే ప్రోగ్రామ్ పెట్టుకోకూడదు. ఇది బాగా సాలిడ్ చేసి పక్కన పెట్టుకొని ఉండండి.
నా దగ్గర గ్రూప్ 1 స్టూడెంట్స్ కూడా 75% క్లియర్ చేశారు. ఎందుకంటే నోటిఫికేషన్ ముందే చాలా భాగాలు కంప్లీట్ చేసుకొని ఉన్నారు వాళ్ళు, హిస్టరీ, పాలిటీ అవన్నీ. కాబట్టి ఈజీ అయింది. అంటే మనం నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా ఎవరైతే ముందే చేసుకుంటారో వాళ్ళకే వస్తుంది. ఈవెన్ గ్రామ సచివాలయం కూడా చూసా, ఆల్రెడీ గ్రూప్ 2, గ్రూప్ 3 చేసుకునే వాళ్ళకే వచ్చింది. డైరెక్ట్గా అప్పటికప్పుడు పుస్తకాలు కొనుక్కొని అసలు ఇదేంటి అదేంటి రాజ్యాంగం అంటే ఏంటంటే రాదు. ఇది కూడా అంతే. నోటిఫికేషన్ తర్వాత మనకు ఇంత టైం ఉండదు, కన్సాలిడేట్ చేయలేం. కాబట్టి ముందే కంప్లీట్ గ్రిప్ తెచ్చుకొని నోట్స్లు పెట్టుకొని రివైజ్ చేసేసి మాస్టర్ అయిపోయి పక్కన పెట్టేయండి. తర్వాత వన్స్ ఇన్ ఎ వైల్ రివైజ్ చేసుకుంటూ ఉండండి, అంతే. దట్స్ హౌ యూ విల్ క్రాక్ ది ఎగ్జామ్. 20కి 20 వచ్చే ఛాన్స్ ఉంది, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. సో తెచ్చుకోవడానికి ఈ సూత్రాలు మీరు పాటిస్తే కంపల్సరీగా మీకు వస్తుంది. ఇది బాగా వచ్చిందనుకోండి, నేను ఇంకా వేరే సెక్షన్స్ కూడా ఎలా మాస్టర్ చేయాలో చెప్తాను. అక్కడెక్కడ 100% ఇంకెక్కడ ఛాన్స్ లేదు, ఇది ఒక్క చోటే ఉంది. కాబట్టి దీన్ని మీరు వదిలిపెట్టద్దు. ఎవ్రీ మార్క్ కౌంట్స్. 2-3 మార్కుల్లో 1 మార్కులో సర్వీస్ పోగొట్టిన వాళ్ళని అడగండి ఒకసారి, వాళ్ళు చెప్తారు మీకు 1 మార్క్ అంటే ఏంటి, 3 మార్కులు అంటే ఏంటి. అండర్ ఎస్టిమేట్ చేయకు. మీరు ఇప్పుడు 250 మార్కులు మాకు వస్తున్నాయి కాబట్టి 2 మార్కులు ఎంత దాంట్లో అనుకుంటారు. అట్లా కాదు, ఆ తర్వాత వచ్చే మార్కులు. వాట్ ఐ హెల్ప్ మై స్టూడెంట్స్ ఇస్ దట్ ఎక్స్ట్రా మార్క్స్, కటింగ్ ఎడ్జ్ మార్క్స్, ఐరన్ మార్క్స్, సిల్వర్ మార్క్స్, గోల్డెన్ మార్క్స్, ప్లాటినం మార్క్స్ అంటాను నేను. సో దట్ ఫైనర్ కటింగ్ ఎడ్జ్ మార్క్స్ అనమాట. సర్వీస్ వస్తుందా పోతుందా అని డిఫరెన్షియేట్ చేసే మార్క్స్ ఉంటాయి, ఆ ఎక్స్ట్రా మార్క్స్ ఇవి. సో మీరు 10-11 తెచ్చుకోవచ్చు 20కి సులభంగా, కానీ 20కి 20 తెచ్చుకోవాలి. దట్స్ వేర్ యూ హ్యావ్ టు యూస్ దిస్ అప్రోచ్. ఈ అప్రోచ్ వాడుకుంటే మీకు 20కి 20 వస్తాయి. ఇంకా 25, 30 ఎంత వస్తే అంత 100%. సో ఒక్కొక్కసారి వాళ్ళు తప్పులు ఇచ్చేస్తుంటారు, అప్పుడు ఏం చేయలేము, అప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి కీ తప్పులు. కాబట్టి నేను 95% అని చెప్తున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. మీరు ఏమైనా డౌట్లు ఉంటే, ఇంకా వీడియోస్, మరి మెంటర్షిప్, లేకుంటే టెస్ట్ సిరీస్ వీటి గురించి డిస్కస్ చేయాలంటే 81010101405060 కాల్ చేయొచ్చు. 85 నెంబర్ నా పర్సనల్ నెంబర్. ఎవరు కాల్ చేయకండి, మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఏదో వర్క్లో ఉంటాను నేను, సో డిస్టర్బ్ అవుతానమాట. అందుకోసము మీరు ఒక మెసేజ్ పెడితే ఇమ్మీడియట్లీ సేమ్ డే యూ విల్ గెట్ ది కాల్ బ్యాక్ ఆర్ ఏ రిప్లై మెసేజ్. ఇంకా మన ఫేస్బుక్, తర్వాత యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే చేసుకోండి. మనకు టెలిగ్రామ్లో కూడా ఒక ఛానల్ ఉంది, అక్కడ కూడా మీరే ఆటోమేటిక్ జాయిన్ అయిపోవచ్చు. సో మనవి కమ్యూనికేషన్ అంటే నోటిఫికేషన్స్ మీకుంటే నెక్స్ట్ నేను ఇంకా చాలా ప్రతి సెక్షన్ అనలైజ్ చేస్తాను. తర్వాత ఈచ్ టాపిక్, రీజనింగ్, ఏపీ హిస్టరీ, ఇవన్నీ కూడా నేను ప్లాన్స్ ఉన్నాయి నాకు కంప్లీట్గా కవర్ చేయాలని. సో అవి కూడా చేస్తూ ఉంటాను. సో గ్రూప్ 1కి ఆల్రెడీ ఏపీ హిస్టరీ చేసేసాను, ఇప్పుడు గ్రూప్ 2 ఫ్యాక్ట్స్ పర్స్పెక్టివ్లో చేస్తున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.